మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి కారణాలేంటి? బీజేపీ, షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీలతో పాటు తెర వెనుక ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందా? ఎన్నికలకు కొన్ని నెలల ముందే అంతర్గత సర్వేలు నిర్వహించిన తర్వాత ఆర్ఎస్ఎస్ యుద్ధరంగంలోకి దిగిందా? ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడంలో సంఘ్ కార్యకర్తలు సక్సెస్ అయ్యారా? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సూపర్ విక్టరీ కొట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు సొంతం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సర్వేలన్నీ మహావికాస్ అఘాడీ కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. మరాఠా సెంటిమెంట్, ఏక్నాథ్ షిండే ఎపిసోడ్, భారీ కంపెనీలన్నీ గుజరాత్కు తరలిపోవడం వగైరా అంశాలన్నీ కలిసి వస్తాయని ఎంవీఏ లెక్కలు వేసింది. శివసేన, ఎన్సీపీని చీల్చడం బీజేపీ చేసిన పెద్ద తప్పు అంటూ చిత్రీకరించాయి. ఇవన్నీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మహారాష్ట్రలో కాషాయ పార్టీ కూటమి అఖండ విజయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించే. ఏమాత్రం ఆశల్లో లేని మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిచిందంటే కారణం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన గ్రౌండ్ వర్క్ అలాంటిది. హర్యానాలో ఆర్ఎస్ఎస్ చేసిన మ్యాజిక్నే మహారాష్ట్రలోనూ అమలు చేసింది. హర్యానాలో సంఘ్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల చిన్న గ్రూప్ సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా జాట్ కేంద్రీకృత విధానాలను మిగిలిన వర్గాల ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో ప్రజల అభిప్రాయాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. హర్యానాలో అమలు చేసిన ఫార్ములానే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది ఆర్ఎస్ఎస్. కాంగ్రెస్ వ్యతిరేకులు, హిందుత్వ ఎజెండా, లోకల్ సెంటిమెంట్ను సంఘ్ కార్యకర్తలు జనంలోకి బలంగా తీసుకువెళ్లారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. మరాఠా ఓటర్లను కాదని ఓబీసీ వర్గాలను ఏకం చేశారు. మాలి, దంగరా, వంజరి కమ్యూనిటీలను బీజేపీ వైపు మళ్లించడంలో సంఘ్ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందుకుంది. గత ఏడాది బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య బంధం చెడింది అనే ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ క్రియాశీలకంగా లేకపోవడంతోనే బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును సాధించలేక 240 ఎంపీ సీట్లకే పరిమితమైంది అనే వాదన వచ్చింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఆ బంధానికి ఎలాంటి ఢోకా లేదని మరోసారి తేట తెల్లమవుతోంది. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర మరువలేనిది అని కాషాయ వర్గాలు అంటున్నాయి.